హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కార్తిక్ బ్లాగ్స్. ఈరోజు అయితే మీకు మొత్తం ఎగ్జైట్మెంట్ ప్లేసెస్ అన్ని చూపించేస్తా పదండి. ఇంకా మేమైతే రూమ్ నుంచి బయటకు వచ్చేసి తినడానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా తినేసి బీచ్ లో అయితే కాసేపు అయితే కూర్చొని మొత్తం సముద్రం చూసి కొంచెం అయితే చిల్ అవుట్ అయిన అనమాట నేనైతే. ఇంకా వర్కాలలో నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. చూడండి మీరు కూడా. ఇంకా నేనైతే వర్కాలలో నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపించడానికి అయితే బయలుదేరిపోయాను అనమాట. ఐ లవ్ వర్కాల్ అనమాట. ఇదైతే మన స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనకైతే ఇక్కడ నుంచి సౌత్ క్లిఫ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సౌత్ క్లిఫ్ చూడడానికి అయితే మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ రావాలి. నేనైతే నైట్ టైం వచ్చి, ఎందుకంటే నా పరిస్థితులు బాగాలేక నేనైతే సౌత్ క్లిఫ్ విజిట్ చేయడానికి అయితే మ్యాక్సిమం నైట్ అయితే వచ్చేసాను అనమాట. మీకు కొంచెం ప్లేస్ అయితే మంచిగా కనిపించదు, కానీ ట్రై చేయండి, బాగానే ఉంటుంది మ్యాక్సిమం నైట్ టైం కూడా. నేనైతే నైట్ ఒక 11 or 12 అయితే వచ్చాను అనమాట ఈ ప్లేస్ చూడడానికి. నేనైతే మార్నింగ్ చూసే అప్పుడైతే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా నేనైతే ఏం చేయలేక మీకైతే నైట్ అయితే చూపించేస్తున్నా. ఎప్పుడు డేనే కాదు మామ చూడడం, నైట్ కూడా చూడండి. నైట్ అయితే ఎవరు చూపించిండ్రు మ్యాక్సిమం, నేనైతే నైట్ చూపిస్తున్నా. మీరు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారని నేనైతే కొత్తగా ఆలోచించి నేనైతే నైట్ చూపిస్తున్నా. చూడండి, ఏం పర్లేదు. ఎప్పుడు క్లిఫ్ మ్యాక్సిమం మీరు అందరూ డే టైమే చూసింటారు, నైట్ టైం కూడా చూడాలి కదా మామ. నైట్ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా. మొత్తం అందరూ డేనే విజిట్ చేసి డేనే బ్లాగ్ తీసింటారు. నేనైతే నైట్ తీస్తున్నా. నైట్ చూడండి, నైట్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ మనకైతే టాటో షాప్స్ షాపింగ్ మొత్తం అన్నీ ఉంటాయి. కెఫేస్, రెస్టారెంట్స్, చేపలు కూడా ఉంటాయి మామ. మీరు ఏ చేప కావాలంటే ఆ చేప వండించుకొని ఇక్కడ తినచ్చు అనమాట. మీకు ఏ చేప కావాలంటే ఆ చేప వాళ్ళకి చూస్తే వాళ్ళే కట్ చేసి వాళ్ళే ఫ్రై ఆర్ సంథింగ్ మనకి ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం లాగా చేయిస్తారనమాట. ఇంకా మేమైతే ముందరకు అలాగే వెళ్తున్నాం క్లిఫ్ చూపించుకుంటా. క్లిఫ్ అయితే మ్యాక్సిమం సూపర్ ఉంది మామ. మీరు అయితే వచ్చినప్పుడు అయితే పక్కా డే అయితే విజిట్ చేయండి. నేనైతే నైట్ అయితే విజిట్ చేశాను అనమాట. ఇక్కడైతే నేను గమనించిన విషయం ఏమంటే, ఇక్కడ గోవాలో మొదలైతే స్కామ్స్ అయితే ఏమి ఉండవు మామ. ఇక్కడ అంతా జెన్యున్ గానే ఉంటుంది. మీరు కూడా చూడండి. నాకైతే మంచిగా అనిపించింది ఈ పాండిచ్చేరి గోవా కంటే ఈ వర్కలు అయితే బెస్ట్ అంటే బెస్ట్. మీరు వచ్చిన దానికి మీరు సాటిస్ఫై అయితే కన్ఫామ్ అవుతారమ్మా. మ్యాక్సిమం ఇక్కడైతే ఒక 2 days ట్రిప్పే. ఇంకా అంతకు మించి అయితే ఇక్కడ మీరైతే ఉండలేరు, ఎందుకంటే ఇక్కడ కేరళ ఫుడ్ అయితే మీరు తినలేరు. మేమే తినలేక ఏడుస్తున్నాం. ఇంకా మనకైతే సిటీ అవుట్ కట్స్ అయితే ఒక 50 kilometers అయితే అలా వెళ్తే అజ్జుమలై అని ఒక శివుని టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి మోస్ట్లీ మీరు వెళ్ళండి. మేమంటే వెళ్ళలేదు, ఎందుకంటే మా పరిస్థితులు అట్లాంటివి మీకు చెప్తే మీరు అర్థం చేసుకోలేరు. మేమైతే వెళ్ళలేదు. మీరన్నా వెళ్ళండి కంపల్సరీ ఇట్లా వచ్చినప్పుడు. ఇంకొకటి మైన్లీ ఇటు సైడే 30 kilometers వెళ్తే జటాయు అని మీరు రీల్స్లో మోస్ట్లీ చూసి ఉంటారు, అది కూడా ఉంటుంది. మీరు వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా మేమైతే మొత్తం క్లిఫ్ అయితే మీకు చూపించడానికి అయితే చాలా వరకు బ్లాగ్ అయితే రికార్డ్ చేశా. కొన్ని క్లిప్స్ మంచిగా లేవనేసి నేను కొన్ని క్లిప్స్ డిలీట్ కూడా చేశా. ఇంకొన్ని క్లిప్స్లో క్లారిటీ లేదని అవి డిలీట్ చేశా. ఇంకొన్ని కేఫైస్ ఆర్ రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇంకొకరు ఫారినర్స్ అలా ఉంటారు కదా. ఇంకా ఫైనల్లీ మనమైతే కిట్ క్యాట్ అయితే ఫినిష్ చేసామన్నమాట. ఇదైతే ఇక్కడ నుంచి సముద్రం చూస్తే ఉంటుంది మామ, సూపర్ ఉంటుంది అంతే. మ్యాక్సిమం ఎవరికి తెలియదేమో మామ వర్కాలా అంటే, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ గోవా, పాండిచ్చేరి తెలుసు. మాకు కూడా ఎవరు మా ఫ్రెండ్ చెప్తే విజిట్ చేశాను. మా ఫ్రెండ్ వర్కాలకి వెళ్ళండి, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఎక్కువ రష్ ఉండదు అంటే మేమైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే మీకు మొత్తం షాపింగ్ ఏరియా ఉంటుంది, మొత్తం క్లిఫ్ అంతా. ఇంకా ఇక్కడ కనిపించే రొయ్యలు, పీతలు అవన్నీ ఉంటాయి. మేమైతే షాపింగ్ చేద్దామనేసి వెళ్ళాము, ఇక్కడ టాయ్స్ కొందామని. ఇక్కడ కనిపించే బోట్ అయితే ఎంత ఉంటుందో కొంచెం గెసెస్ కామెంట్ చేయండి. ఇంకా మేమైతే పబ్కి అయితే వెళ్ళిపోయినాం అన్నమాట. పబ్లో ఎంజాయ్ చేయడానికి ముందు మేమైతే సన్ గ్లాస్ అయితే కొనేసామన్నమాట. ఇంకా మేమైతే పబ్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఈరోజు సంగతులు ఇంత అనమాట. బాయ్ గైస్, నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం.